ఎప్పుడైనా మీ కీబోర్డ్ స్ట్రక్ అవ్వడం జరిగిందా? కీస్ పనిచేయడం ఆపేసాయా? సో దీనికి ఓన్లీ వన్ సొల్యూషన్. అయితే కొత్త కీబోర్డ్ కొనుక్కోవాలి, లేదంటే ఉన్న కీబోర్డ్ని క్లీన్ చేసుకొని వాడుకోవాలి. సో ఈ వీడియోలో మనం ఎలా క్లీన్ చేయాలి అనేది చూద్దాం. బేసిక్గా ఫస్ట్ కీబోర్డ్ని CPU నుంచి అన్ప్లగ్ చేయండి. చేసిన తర్వాత సాఫ్ట్ క్లాత్ మీద పెట్టి నీట్గా దానికి కావాల్సిన టూల్స్ కూడా పక్కన పెట్టేసుకొని బ్యాక్ ప్యానల్ని కీబోర్డ్ నుంచి అన్స్క్రూ చేయడానికి ప్రయత్నించండి. చాలా సాఫ్ట్ మెటీరియల్స్ కాబట్టి సాయంత్రం వరకు సాఫ్ట్గా హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే హార్డ్నెస్ వల్ల ప్లాస్టిక్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల అసలుకి మోసం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో 1 by 1 నీట్గా అన్స్క్రూ చేసి బ్యాక్ ప్యానల్ని కీబోర్డ్ నుంచి ఓపెన్ చేయండి. మీ దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో కానీ ఏదైనా వెడల్పాటి దాంతో కానీ దాని సహాయంతో బ్యాక్ ప్యానల్ని ఒక సైడ్ నుంచి ఓపెన్ చేసి స్లోగా దాన్ని కీబోర్డ్ నుంచి విడదీయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. కింద మీకు వైట్ ప్లాస్టిక్ మెటల్ ఉంటుంది, రబ్బర్ టైప్ మెటల్. దాన్ని మీ దగ్గర ఉన్న బ్రష్తో క్లీన్ చేసుకోండి. డస్ట్ ఆల్రెడీ 8 సంవత్సరాల నుంచి ఉంటుంది కాబట్టి డస్ట్ పడి ఉంటుంది. నీట్గా క్లీన్ చేయండి. దానికి కొంచెం పైకి లేపినట్టయితే కింద దాని సర్క్యూట్, కీబోర్డ్ సర్క్యూట్ కూడా ఉంటుంది. ఆ సర్క్యూట్ని కూడా జాగ్రత్తగా సాఫ్ట్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. Be gentle while cleaning with the brush. తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కీస్ని కూడా 1 by 1 రిమూవ్ చేయడానికి ట్రై చేయండి. బేసిక్గా మీ దగ్గర ఉన్న ప్లక్కర్ లాంటి వస్తువు కానీ లేదా కీబోర్డ్ కీస్ ఓపెనర్ కూడా మీకు మార్కెట్లో దొరుకుతుంది. దాంతో సహాయంతో కానీ 1 by 1 నీట్గా ఓపెన్ చేయండి. పెద్ద కీస్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దానికి 2 sides మెటల్ ఐటమ్తో హోల్డ్ చేసి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెద్ద కీస్ ఓపెన్ చేసినప్పుడు జాగ్రత్త చూడండి. లైక్ ఎంటర్ కానీ, షిఫ్ట్ కానీ, స్పేస్ బార్ లాంటివి కానీ, బ్యాక్ స్పేస్ లాంటి వాటికి ఎక్స్ట్రా హోల్డర్స్ ఉంటాయన్నమాట. సో వాటిని తీసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్నీ సింపుల్గా వచ్చేస్తాయి. సో మనం వీడియోలో చూపించిన విధంగా 1 by 1 జాగ్రత్తగా ఓపెన్ చేయండి. మళ్ళీ చెప్తున్నాం, బీ జెంటిల్ వైల్ డూయింగ్ దిస్ వర్క్. ఎందుకంటే చిన్న మిస్టేక్ జరిగినా కానీ టోటల్ కీబోర్డ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం కింద క్లాత్ వేసుకుంది కూడా ఎందుకంటే దట్టు లైట్ కలర్ క్లాత్ ఏంటంటే మనకి అన్నీ కనిపిస్తుంటాయి. స్క్రూస్ అయితే ఏంటి, కీస్ అయితే కనిపిస్తుంటాయి కాబట్టి లైట్ కలర్లో సాఫ్ట్ క్లాత్ ఏదైనా వేసుకోండి. దీనికి మంచి పెద్ద టేబుల్ ఉన్న ప్లేస్లో చూసుకోవచ్చు, లేదా బెస్ట్ ఏంటంటే కింద కూర్చుంటే చాలా బెటర్. కీస్ కింద పడిపోవడం, పక్కన పడిపోవడం, స్క్రూస్ కింద పడిపోవడం ఇవన్నీ లేకుండా నీట్గా ప్రశాంతంగా కింద కూర్చొని చేసుకుంటే చాలా బెటర్.
ఎందుకంటే ఇన్ని కీస్లో ఒక కీ మిస్ అయినా కానీ కీబోర్డ్ అంతా వేస్ట్ అయిపోతుంది. కీబోర్డ్ నుంచి కీస్ని సెపరేట్ చేస్తాము. ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలంటే ముందుగా ఒక బౌల్లో లైట్ గోరువెచ్చ వాటర్ తీసుకోండి. దాంట్లో మీ దగ్గర షాంపూ కానీ సర్ఫ్ కానీ లేదా క్లీనింగ్ ఏజెంట్ ఏదన్నా సరే కలుపుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ కాబట్టి మనం ఎటువంటి వేసినా డ్యామేజ్ ఛాన్స్ పెద్దగా ఏముండదు కాబట్టి. సో సెపరేట్ చేసుకున్న కీస్ అన్నిటిని వాటర్లో వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత మీ ఓల్డ్ టూత్ బ్రష్ కానీ ఏదైనా బ్రష్ లాంటి బ్రష్తో కానీ నీట్గా క్లీన్ చేసుకోండి 1 by 1. డస్ట్ అనేది కీస్ బ్యాక్ సైడ్లో ఇరుక్కుపోయి ఉంటుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే ఏంటంటే మళ్ళీ చాలా కాలం వరకు మనం ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. కీస్ స్ట్రక్ కావన్నమాట. క్లీన్ చేసిన కీస్ని మళ్ళీ మంచి ప్లెయిన్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కీబోర్డ్ పై భాగాన్ని కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే వాటిలో ఉన్న ఆ హోల్స్లోనే డస్ట్ ఉండి కీస్ స్ట్రక్ అయిపోతాయి. సో ప్రతి హోల్ని నీట్గా డస్ట్ క్లీన్ చేసేసుకోండి. బండ కేసు రుద్దినట్టు రుద్దుకోకుండా నీట్గా స్మూత్గా చేసుకోండి. చేసాం కదా, నీట్గా క్లీన్ చేసామండి. చేసుకున్న తర్వాత కీస్ అన్నిటిని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడుక్కోండి. కడిగి ఒక పొడి గుడ్డలోకి తీసుకోండి. వేరే గుడ్డతో వేరే డ్రై క్లాత్తో కీబోర్డ్ని మొత్తం నీట్గా తుడుచుకోండి. ఒకవేళ మీ దగ్గర డ్రైయర్ కానీ ఎయిర్ పంప్ కానీ ఉంటే దాంతో కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటర్ ఉందనుకోండి, మళ్ళీ మనం కీబోర్డ్ సెట్ చేసిన తర్వాత ఆ వాటర్ కింద ఉన్న సర్క్యూట్కి వెళ్ళి కీబోర్డ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత నీట్గా తడిపోయేటట్టు క్లీన్ చేసుకోండి. దానివల్ల మనకి కీబోర్డ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ముందుగా మనం తీసుకున్న ఫోటో ప్రకారం కీబోర్డ్ని సిస్టంలో కానీ సెల్లో కానీ ఫోటో పెట్టుకొని దాని ప్రకారం 1 by 1 మన కీబోర్డ్లో కీస్ని ఇన్సర్ట్ చేసుకోండి స్మూత్గా. ముందుగా మాత్రం కీబోర్డ్ ఓపెన్ చేసే ముందు కీబోర్డ్ ఫోటో తీసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే కీబోర్డ్కి డిఫరెన్స్ ఉండొచ్చు. కొన్ని 103 కీస్ ఉంటాయి, కొన్ని 109 కీస్ ఉంటాయి. కాబట్టి కీబోర్డ్ని ఫస్ట్ ఫోటో తీసుకోండి, దాన్ని బేస్ చేసుకొని మీకు కీబోర్డ్ని కీస్ని సెట్ చేసుకోండి. సో అంతే అయిపోయిందండి. ఇప్పుడు మన కీబోర్డ్ రెడీ అయిపోయింది. మళ్ళీ మన CPU కనెక్ట్ చేసుకొని వితౌట్ ఎనీ ఇష్యూ మీరు వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ గైస్. ఇదండి ఈరోజు మనం కీబోర్డ్ క్లీనింగ్ లెసన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.